శ్రీమతే శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నిగమాంత మహాదేశికాయ నమః. అస్మద్గురుభ్యో నమః. ఆళ్వారుల చరిత్రలో ఈ రోజున పెరియాళ్వారుల ప్రేమపుత్రిక అయినటువంటి గోదాదేవిని గురించి మనం చెప్పుకోబోతున్నాము. 12 మంది ఆళ్వారులలో 12 ఆళ్వారులలో ఏకైక స్త్రీ ఆళ్వారుగా గోదాదేవి కీర్తించబడుతూ ఉన్నది. ఈ గోదాదేవిని పెరియాళ్వారుల ప్రేమపుత్రికగా మనం చెప్పుకున్నాం కదా. కారణజన్మురాలైనటువంటి గోదాదేవి కలియుగంలో మానవులందరికీ కూడా పరమాత్మను పొందే విధానాన్ని చక్కగా తెలియజేయడం కోసము వారందరినీ కూడా జ్ఞాన మార్గంలో నడిపించి భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అందరికీ కూడా పొందించి ఆ పరమాత్మను అందరూ పొందే విధానాన్ని తెలియజేయడం కోసం అవతరించినటువంటి కల్పవల్లిగా గోదాదేవి చెప్పబడుతూ ఉన్నది. ఆ గోదాదేవిని వేదాంత దేశకుల వారు కీర్తిస్తూ గోదాస్తుతిలో అంటారు, శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీ శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణః శరణం ప్రపద్యే అంటూ ఆ విష్ణు చిత్తుల వారి కులము అనే నందనవనంలో అవతరించినటువంటి కల్పవల్లిగా అమ్మ ఆండాళ్ళు తల్లిని గోదాదేవిని వేదాంత దేశికుల వారు కీర్తించారు. సాక్షాత్తు శ్రీదేవి స్వరూపంగా భూదేవి అంశతో అవతరించినటువంటి తల్లిగా గోదాదేవి చెప్పబడుతూ ఉన్నది. ఎప్పుడు అవతరించింది గోదాదేవి, ఎక్కడ అవతరించింది అనే విషయాలను మనం చెప్పుకుంటే కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం అని మనం స్మరించుకుంటూ ఉంటాము. కర్కాటక మాసంలో పూర్వ ఫల్గుణి నక్షత్రంలో పుబ్బా నక్షత్రము అంటారు కదా. కర్కాటక మాసంలో పూర్వ ఫల్గుణి నక్షత్రంలో కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవం తులసీ వనంలో అమ్మ గోదాదేవి లభించింది అని చెప్పబడ్డది. ఎవరికి ఎక్కడ లభించింది అంటే మనం విష్ణు చిత్తుల వారి చరిత్ర పెరియాళ్వార్ల చరిత్ర చెప్పుకున్నాం కదా. విష్ణు చిత్తుల వారు శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్య దేశంలో వటపత్ర సాయికి నిత్యమాలా కైంకర్యాలు చేసేవారు అని చెప్పుకున్నాం కదా. ఆ వటపత్ర సాయికి మాలా కైంకర్యాలు చేయడం కోసము చక్కగా తులసి వనాన్ని పుష్పవనాన్ని వారు చక్కగా పెంచి వాటి నుండి రోజు అనునిత్యము కూడా పువ్వులను కోసి ఆ పూల మాలలను కూర్చి స్వామికి సమర్పించడం అనేటటువంటిది చేసేవారు విష్ణు చిత్తుల వారు. అలా ఆ పూల మాలల కోసం వనాన్ని పెంచుతున్నారు కదా. ఆ మొక్కలకి పాదులు చేయడము నీరు పోయడము లాంటివన్నీ చూసుకోవడం అనునిత్యము చేసేవారు. ఒక రోజున ఆ విష్ణు చిత్తుల వారు తులసి వనంలో మొక్కలకు పాదులు చేస్తూ ఉండగా ఆ తులసి పాదులో ఒక చిన్ని బాలిక ముద్దులొలికే బాలికగా గోదాదేవి విష్ణు చిత్తుల వారికి లభించింది. ఎలాగా అంటే అలనాడు జనక మహర్షికి యజ్ఞవాటికలో సీతమ్మ తల్లి అయోనిజగా లభించినట్లుగానే విష్ణు చిత్తుల వారికి కూడా ఈ బాలిక లభించడం అనేటటువంటిది మనకు గోదా చరిత్ర తెలియచేస్తూ ఉన్నది. అలా తనకు లభించినటువంటి ఆ బాలికను భగవంతుని ప్రసాదంగా విష్ణు చిత్తుల వారు భావించారు. కోదై అని నామకరణం చేశారు ఆ బాలికకు. అలా కోదై అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే కోదై అనేటటువంటి మాటకు పూలదండ మాలిక అని అర్థము. ఆ కోదై అనేటటువంటి పేరే రాను రాను
గోదా అనే పేరుగా మారడం కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ గోదా అనేటటువంటి మాటకు కూడా మనం అర్థం చెప్పుకోవాలి. ఎందుకంటే చక్కటి అర్థం కలిగినటువంటి పదంగా మనకు ఆ గోదా అనేటటువంటి పేరు తెలుస్తూ ఉన్నది. ఏమిటంటే గో అనేటటువంటి శబ్దానికి ఉన్నటువంటి అనేకమైన అర్థాలలో జ్ఞానము అనేటటువంటిది కూడా ఒకటి చెప్పబడుతూ ఉన్నది. అలాగే దా అంటే ఇచ్చినది అని అర్థము, ఇచ్చునది. అయితే జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లి, జ్ఞానప్రదాయిని అయినటువంటిది అనే అర్థము గోదా అనేటటువంటి మాటకు చెప్పబడ్డది. అలా జ్ఞానప్రదాయిని అయినటువంటి గోదాదేవి విష్ణు చిత్తుల వారి ఇంట అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉన్నది. అలా విష్ణు చిత్తుల వారి ఇంట్లో పెరగడం అంటే విష్ణు చిత్తుల వారి గురించి మనం చెప్పుకున్న చోట అనునిత్యము కూడా అక్కడ ఆ విష్ణు సంబంధమైనటువంటి గాథలు అనేటటువంటివి శ్రీయప్పతిని ప్రబంధాలలో కీర్తించడం అనేటటువంటిది, భారత భాగవతాది పురాణాలన్నింటినీ కూడా చక్కగా చెప్పడం అనేటటువంటిది, పారాయణాలు చేయడం అనేటటువంటిది అనునిత్యము జరిగేటటువంటిదిగా, అర్ధరాత్రి వేళ చూసినా కూడా ఆ విష్ణు చిత్తుల వారి ఇంటిలో ఈ నిత్యానుసంధానం అన్నట్టుగా ఆ రాత్రి వేళలో కూడా ప్రబంధానుసంధానం అనేటటువంటిది జరుగుతూ ఉన్నట్లుగా, శ్రీ మహావిష్ణువు యొక్క గాథలను చెప్పుకోవడం అనేటటువంటిది జరుగుతూ ఉన్నట్లుగా మనకు శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యద అనేటటువంటి ప్రబంధంలో తెలియచేశారు. అలా చిన్నప్పటి నుంచి కూడా ఆ కృష్ణస్వామి యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క గుణానుభవం అనేటటువంటి దాన్ని చేస్తూ ఉన్నటువంటి గోదాదేవి చిన్నప్పటి నుండి కూడా ఆ పరమాత్మనే పతిగా పొందాలి అని కోరుతూ ఉండేది. అలా కోరుతున్నటువంటి ఆ గోదాదేవి కృష్ణుణ్ణి తప్ప, కృష్ణుని యందు భాగవత కథలలో ఆ కృష్ణలీలలన్నింటిని గురించి విన్నటువంటి గోదాదేవి కృష్ణుణ్ణే తన పతిగా భావించి కృష్ణుణ్ణే పతిగా పొందడం కోసము ఏం చెయ్యాలి అని అహరహము తపించిపోతూ ఉండేటటువంటిదిగా మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. అప్పుడు గోదాదేవి తండ్రి గారైనటువంటి విష్ణు చిత్తుల వారు ఆ స్వామికి అనునిత్యము కూడా మాలలను కూర్చి సమర్పించడం చేసేవారు కదా. తండ్రి ఆ పరమాత్మకు వటపత్ర సాయికి సమర్పించడం కోసం కూర్చినటువంటి మాలలన్నీ అక్కడ బుట్టలో పెట్టి మళ్ళీ వాటిని ఆ సమర్పించే సమయానికి తీసుకువెళ్ళడానికి సిద్ధం చేసిన వాటిని గోదాదేవి ఏం చేసేదంటే ఆ మాలలను చూసి ముందుగా తన మెడలో ఒకసారి వాటిని వేసుకుని అలా ధరించిన తర్వాత ఆ శ్రీవిల్లిపుత్తూరులోనే కన్నాడి కడల్ అని ఒక పెరటి బావి ఉంది. ఆ బావిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని నేను పరమాత్మకు తగిన దాన్నేనా, పరమాత్మను పతిగా పొందాలని కదా నేను భావిస్తున్నాను, నన్ను స్వామి స్వీకరిస్తాడా, నేను స్వామికి తగిన దాన్నేనా అని ఒకసారి తన ప్రతిబింబాన్ని, ఆ మాలలు ధరించినటువంటి ప్రతిబింబాన్ని చూసుకుని బాగున్నాను, స్వామికి సరిపోయిన దాన్నే అని ఆనందపడిపోయి మళ్ళీ ఆ మాలలను యథాస్థానంలో ఉంచుతూ ఉండేది. ఈ విషయము విష్ణు చిత్తుల వారికి తెలిసింది. స్వామికి పూలమాలలను సమర్పిస్తున్నటువంటి సమయంలో అందులో ఏదో కేశములు ఉండడం అనేటటువంటిది చూసి, కేశములు తల వెంట్రుకలు పూలదండలలో ఉంటే అవి పెరుమాళ్లకు సమర్పించడానికి పనికిరావు, ఇదేమిటి నేను ఎంతో జాగ్రత్తగా ఈ మాలలను కూర్చాను, ఇలా ఎలా అయ్యింది అని కుమార్తె దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకున్నారు. అరే ఇంతకాలము నేను ఎంత అపచారం చేస్తూ వచ్చాను, మా అమ్మాయి ధరించిన మాలలను స్వామికి ధరింపచేశానే, ఎంత అపచారము, ఎంత అపరాధము, పరమాత్మ నన్ను మన్నించు స్వామి అంటూ అయ్యో తల్లి ఎంత పని చేశావమ్మా అని ఒకసారి అని ఏం చేశారు, ఆ పూలదండలు అక్కడే ఉంచేసి ఇంకా ఆ వాటిని ధరింప చేయడానికి చేతులాడక ఆ వటపత్రసాయి ఆలయంలోనే చిన్న చిన్న అరుగులు ఉంటాయి కూర్చోవడానికి, కావాలంటే కొంచెం కాళ్ళు దగ్గరికి అనుకుని పడుకునేటందుకు పెద్ద అరుగులు కూడా ఉంటాయి. వెనకటి కాలం దేవాలయాలు అన్ని చోట్లలో కూడా మనకి ఇవి తెలుస్తుంటాయి. అయితే వారు కూడా ఒక చోట అలా ఆ అమ్మాయి చేసిన పనికి విచారిస్తూ ఇలా పడుకుంటే మాగన్నుగా విష్ణు చిత్తుల వారికి నిద్ర పట్టింది. అలా నిద్ర పట్టిన విష్ణు చిత్తుల వారికి స్వప్నంలో స్వామి సాక్షాత్కరించారు.
వటపత్రి సాయి అంటున్నారు విష్ణు చిత్తునితో, విష్ణు చిత్త ఏమిటి ఆలస్యము, నీవు ఇంకా ఈరోజు నాకు దండలు సమర్పించడానికి రాలేదు, నీ మాలా కైంకర్యం కోసం నేను ఎదురు చూస్తున్నాను, రా రా అని తొందర పెట్టారు. అప్పుడు విష్ణు చిత్తుల వారు ఏం చేశారు, స్వామి వటపత్రి సాయి, ఒక అపచారం జరిగిపోయింది తండ్రి, మా పిల్ల అజ్ఞానంతో తెలిసి తెలియని చేష్టలు అంటారు కదా, ఆ పిల్ల చేష్టలు ఏమిటంటే ఎప్పటి నుంచో చేస్తోందిట, తాను ముందు ధరించి ఆ మాలలు అక్కడ పెడుతున్నదిట, వాటిని తెచ్చి నేను నీకు ధరింప చేస్తున్నాను పరమాత్మ, ఈ విషయం తెలిసిన తర్వాత ఇంకా నేను నీకు వాటిని ధరింప చేయలేకపోయాను స్వామి, ఇదిగో నీవు మాలల కోసం ఎదురు చూస్తున్నావు కదా, వెంటనే నేను కొత్త మాలలను సమకూర్చుకుని వచ్చి చక్కగా నీకు సమర్పిస్తాను తండ్రి అంటే, ఆ వటపత్రి సాయి ఏమంటున్నాడు విష్ణు చిత్తుల వారితో, ఆగు ఆగు విష్ణు చిత్త, కొత్త మాలలు కాదు, మీ అమ్మాయి ధరించి ఇచ్చిన పూలదండలు ఏవైతే ఉన్నాయో అవే నాకు అత్యంత ప్రీతికరమైనటువంటివి, వాటినే నీవు నాకు ధరింపచేయి అని స్పష్టంగా చెప్పాడట. అలా చెప్పి అంతర్ధానం కాగానే విష్ణు చిత్తుల వారు తన కుమార్తె కారణ జన్మురాలు అని అర్థమైపోయింది. సాక్షాత్తు పరమాత్మయే ఆమె ధరించిన మాలలను కోరుతున్నాడంటే ఆమె కారణ జన్మురాలు అని తెలుసుకుని ఆమెను ఆండాళ్ అని పిలిచి ప్రశంసించడం చేశారు. ఆండాళ్ అంటే ఏమిటి అంటే తనను ఉద్ధరించినటువంటిది అని అర్థము. మనం చెప్పుకున్నాం కదా, విష్ణు చిత్తుల వారి కులం అనే నందనవనంలో అవతరించిన కల్పవల్లిగా వేదాంత దేశకుల వారు ఆమెను కీర్తించారు. ఆమెను అలా ఆండాళ్ అంటూ నన్ను ఉద్ధరించిన తల్లి, నన్ను పరిపాలించిన తల్లి అని కీర్తించగానే అక్కడే అర్చక స్వాములు ఉంటారు కదా, పెద్ద దేవాలయము, దివ్య దేశం అది. అక్కడున్న భాగవతోత్తములందరికీ విష్ణు చిత్తుల వారు తెలుసు, గోదాదేవి తెలుసు. కాబట్టి వారన్నారట, ఉంగళవే అన్ను స్వామి ఆండవనే ఆండవళ్ ఉంగళ్ ఆండాళ్ అన్నారట. అంటే ఏమిటంటే స్వామి మిమ్మల్ని ఉద్ధరించడం మాత్రమే కాదు, మిమ్మల్ని పరిపాలించడం మాత్రమే కాదు, సాక్షాత్తుగా ఆ పరమాత్మనే పరిపాలించినటువంటి తల్లి మీ గోదాదేవి అని, ఉంగళ్ ఆండాళ్ మీ ఆండాళు అని ఆమెను ప్రశంసించడం చేశారట. అటువంటి పుణ్యచరిత అయినటువంటి గోదాదేవిని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. అయితే గోదాదేవి భూదేవి అంశగా చెప్పబడ్డది, సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమైనటువంటిది అని చెప్పబడ్డది కదా. ఆ గోదాదేవి భాగవత కథలంటే అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటిది, వాటిని విని 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 కృష్ణుణ్ణే పతిగా పొందాలి అనుకున్నది కదా. అటువంటి ఆ కృష్ణస్వామిని పతిం విశ్వస్య అని కీర్తించబడినటువంటి స్వామి కదా కృష్ణ పరమాత్మ, జగన్నాథుడైనటువంటి వాడు, జగత్పతి అయినటువంటి వానిని తన పతిగా పొందాలి అని అనుకున్నది. ఎలా పొందగలను, అలా ఎవరన్నా కృష్ణుణ్ణి పతిగా పొందిన వాళ్ళు ఉన్నారా అని భాగవత కథలను గురించి వింటూ వింటూ అక్కడ చెప్పబడినటువంటి విషయాన్ని ఒకసారి స్మరించుకున్నది. భాగవతంలో దశమ స్కంధంలో గోపికలు కాత్యాయని వ్రతము అనేటటువంటి వ్రతాన్ని చేసి, కాత్యాయని మహామాయ అంటూ భాగవతం దర్శింపజేస్తుంది, గోపికలందరూ ప్రార్థించడము. మనకు పోతన గారి భాగవతం కూడా చెప్తుంది ఏమిటంటే, గోపికలందరూ కూడా హేమంత ఋతువులో తెల్లవారుజాముననే ఆ కాళింది నదికి వెళ్ళి అక్కడ స్నానాలు చేసి కాత్యాయని దేవిని కృష్ణుణ్ణి తమకు పతిగా పొందించమని ప్రార్థించినట్లుగా భాగవతం తెలియచేస్తూ ఉన్నది. ఎంత చక్కగా మనకు పోతన గారు చెప్పారు. వాళ్ళు ఎలా ప్రార్థించారట, ఓ కాత్యాయని భగవతి నీకున్ మ్రొక్కెదమునేము నేడను కంపన్ మాకిందరకును వైళమ శ్రీకృష్ణుడు మగడు కాగ చేయుము తల్లి అని కీర్తించడము మనకు తెలుస్తూ ఉన్నది. అలా ప్రార్థిస్తూ వాళ్ళు అన్నారట, ఓ తల్లి మాకు కృష్ణుడు చేతో విభుడైన నాడు చెలువల మెల్లన్
నేతి వసంతములాడుచు జాతర చేసెదము భక్తి చాతురితోడన్ అంటూ, అమ్మ కృష్ణుడిని గనుక నీవు మాకు పతిగా పొందిస్తే తల్లి మేమందరము నేతి వసంతాలు ఆడుతూ జాతర చేస్తామమ్మా అని కూడా మొక్కుకుని ఆ పరమాత్మను పతిగా పొంది తరించినట్లుగా భాగవతంలో తెలుసుకుని ఆమె కూడా పరమాత్మను పతిగా పొందడం కోసం ఒక వ్రతం చేయాలి అని సంకల్పించింది. ఎప్పుడు చేయాలనుకున్నది? ధనుర్మాసంలో చేయాలి అని అనుకున్నది. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినటువంటి సమయము అది మార్గశిర మాసము అని కూడా మనం చెప్తాము. మార్గశీర్ష మాసము, ధనుర్మాసము ఇవి రెండు కూడా కొంచెం తేడాతో, మార్గశిర మాసం అయితేనేమో చాంద్రమానాన్ని అనుసరించి చెప్పబడేటటువంటిది కాగా, ధనుర్మాసం ఏమిటి అంటే సౌరమానాన్ని అనుసరించి చెప్పబడేటటువంటిది. ఆ మార్గశీర్ష మాసములో హేమంత ఋతువులో ఈ ధనుర్మాస వ్రతం అనేటటువంటి దాన్ని అమ్మ గోదాదేవి ప్రారంభించడం అనేటటువంటిది, చెయ్యడం అనేటటువంటిది చేసింది. అలా చేసి పరమాత్మను గురించి 30 పాసురాలతో కూడినటువంటి ఆ ఒక ప్రబంధాన్ని అమ్మ పాడడం అనేటటువంటిది మనకు తిరుప్పావై అనే పేరుతో మనం ప్రతి ధనుర్మాసంలో కూడా అనుసంధానం చేసుకుని సేవించుకుంటూ ఉంటాము. ఆ తిరుప్పావైని ఆ గోదాదేవి అనునిత్యము కూడా ఒక్కొక్క పాసురంగా పాడడము. అలా పాడేటప్పుడు ఎలాగా? విష్ణు చిత్తుల వారి కుమార్తెగా భావించి పాడలేదు, అలనాటి గోపికల భావనలోనే ఆమె పాడడం కూడా. ఎలాగా అంటే మరి ఈ కలియుగంలో కృష్ణస్వామి కానీ రామచంద్రుడు కానీ విభవావతారాలలో వచ్చే అవకాశం లేదు. పరమాత్మ విభవావతారాలను స్వీకరించే అవకాశం లేదు. అర్చా స్వరూపంగానే దేవాలయాలలో సేవించబడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ శ్రీవిల్లిపుత్తూరులో వటపత్ర సాయిగా వేంచేసి ఉన్నాడు స్వామి. అందుకని గోదాదేవి ఏం చేసిందంటే గోపికా భావనతో ఈ మార్గశీర్ష వ్రతం అనేటటువంటిది చేయడానికి పూనుకున్నది. అలా పూనుకున్నటువంటి గోదాదేవి తనను తాను ఒక గోపికగా భావించుకున్నది. ఆ శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటటువంటి వటపత్ర సాయి కోవెలను నందగోపుని భవనంగా భావించింది. అందులో వేంచేసి ఉన్న వటపత్ర సాయిని శ్రీకృష్ణునిగా భావించింది. తానున్న శ్రీవిల్లిపుత్తూరునే ద్వాపరం నాటి రేపల్లెగా భావించింది. తన స్నేహితురాళ్ళందరినీ కూడా సాటి గోపికలుగా భావించుకున్నది. గోదాదేవిగా కాక గోపికా భావనతో, గోపికా భావ ప్రకర్షతో ఈ తిరుప్పావై అనేటటువంటి వ్రతాన్ని ఆచరించడం అనేటటువంటిది చేసి పరమాత్మను పతిగా పొంది తరించినటువంటిదిగా మనకు గోదాదేవి తెలుస్తూ ఉన్నదనమాట. ఈ 30 పాసురాల తిరుప్పావేలో ఏమిటంటే లోకులందరికీ కూడా ఇప్పుడు ఎలాగా అంటే అందరూ పరమాత్మను పతిగా పొందాలని గోపికలు వ్రతం చేశారు, గోదాదేవి వ్రతం చేసింది, పతిగా పొంది తరించడము అంతవరకే కాకుండా ఇందులో ఈమె అవతరణ యొక్క వైశిష్ట్యం కూడా మనకు తెలుస్తూ ఉన్నది. కారణ జన్మురాలిగా చెప్పుకున్నాం కదా, కలియుగంలో మానవులందరినీ తరింప చేయడం కోసం చక్కటి మార్గాన్ని అమ్మ మనకు ఈ మార్గశీర్ష వ్రతము ద్వారా సూచించడము తెలుస్తూ ఉన్నది. అందరికీ కూడా భగవన్నామముల యొక్క వైభవాన్ని తెలియచేయడము, భగవల్లీలలను తెలియచేయడము, ఆ భగవద్ ఉపాసన అనేటటువంటి దాన్ని తెలియచేయడము, వాటన్నింటినీ బోధించేటటువంటి ఆచార్యులను ఆశ్రయించాలనే బోధ చేయడము, చక్కటి ప్రబోధంతో ఆ పాసురాలన్నింటినీ కూడా మనకు దర్శింపచేస్తూ అందరూ కూడా పరమాత్మను పొందవలసినటువంటి విధానాన్ని పాసురాలలో గోదాదేవి దర్శింపచేయడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. ఈ నవవిధ భక్తి మార్గాలు అనేటటువంటి వాటిని ప్రధానంగా శ్రవణం, కీర్తనం, విష్ణోహ అంటూ చెప్పబడినటువంటి నవవిధ భక్తి మార్గాలను ఈ పాసురాలలో దర్శింపచేయడం మనకు తెలుస్తూ ఉన్నది. అమృతరస గుళికల వంటి తిరుప్పావై పాసురాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా పరమాత్మను పొందేటట్లుగా చేసినటువంటి అద్భుతమైనటువంటి పాసురాలుగా చెప్పబడ్డాయి. ఒక విజ్ఞానపు ఖని వంటి పాసురాలను లోకానికి అందించింది మన అమ్మ ఆండాళ్ళు తల్లి. ఇటువంటి అమ్మ ఆండాళ్ళు తల్లి తాను ధరించిన మాలలను పరమాత్మకు అర్పించింది కాబట్టి సూడిక్కుడుత్త నాచ్యార్ అని కీర్తించబడ్డది. అదేవిధంగా ఆముక్త మాల్యద అని కూడా కీర్తించబడము. ఆ ఆముక్త మాల్యద అనేటటువంటి పేరుతోటే శ్రీకృష్ణదేవరాయల వారు
చక్కటి ప్రబంధాన్ని లోకానికి అందించడం కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఆళ్వారులందరి యొక్క ఆధ్యాత్మిక సంపదకు ఏకైక వారసురాలైనటువంటి తల్లిగా గోదాదేవి చెప్పబడుతూ ఉన్నది. ఈ పాసురమాలను స్వామికి సమర్పించి ఆ తర్వాత 143 పాసురాలతో కూడిన నాచ్చియార్ తిరుమొഴി అనేటటువంటి ప్రబంధాన్ని కూడా రచించి ఆ పరమాత్మను అనేక విధాలుగా ప్రార్థించడం, పరమాత్మను పతిగా పొందించమని అనేక విధాలుగా రాయబారాల వంటివన్నీ చేయడము, వారణమాయిరం అనేటటువంటి ఆ పరమాత్మను పతిగా పొందినటువంటి ఆ కళ్యాణ వైభవం అనేటటువంటి దాన్ని కలలో సందర్శించడం అనేటటువంటిది, ఇవన్నీ కూడా మనకు ఆ నాచ్చియార్ తిరుమొഴి అనేటటువంటి ప్రబంధంలో తెలుస్తాయి. ఈ 2 ప్రబంధాలను కూడా ఒకటి అమ్మవారి కైంకర్యంగా, ఒకటి అయ్యవారి కైంకర్యంగా అమ్మ సమర్పించి శ్రీ మహావిష్ణువును శ్రీకృష్ణుణ్ణి పతిగా పొందడం అంటే శ్రీరంగ క్షేత్రంలో శ్రీరంగనాథుడిగా వేంచేసి ఉన్నటువంటి స్వామిని శ్రీరంగపతిని తన పతిగా పొంది తరించినటువంటి గొప్ప కారణ జన్మురాలైనటువంటి ఆండాళు తల్లి చరిత్రను మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఆ విష్ణు చిత్తుల వారు ఆశ్చర్యపోయారు. అదేమిటమ్మా, నీవు అర్చారూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను పతిగా పొందాలంటున్నావు, అదెలా సాధ్యమవుతుంది, అది ఎలాగా అని అనుకుంటున్న సందర్భంలో ఆ గోదాదేవి చెప్పింది, మానవులెవరిని నేను భర్తగా ఊహించలేను, నన్ను పరమాత్మకే ఇచ్చి కళ్యాణం చేయమని కోరడము. ఆ తర్వాత ఈ గోదాదేవి భక్తిని తెలిసినటువంటి ఆ పరమాత్మ గోదాదేవిని తరింప చేయడం కోసము, పరమాత్మ ఏమిటంటే కలియుగంలో మానవులందరిలో కూడా ఆ భక్తి అనేటటువంటి దాన్ని పొందింప చేయడం కోసం కదా వీళ్ళందరినీ అవతరింప చేయడం అనేది జరిగింది, ఆళ్వార్లను అవతరింప చేయడం అనేది జరిగింది. అందుకని ఆ పాండ్యదేశ ప్రభు అయినటువంటి వల్లభదేవ మహారాజుకు కలలో కనిపించి విష్ణు చిత్తుడి కుమార్తె అయినటువంటి గోదాదేవిని నవవధువుగా అలంకరించి ఆమెను మేళతాళాలతో శ్రీరంగ క్షేత్రానికి తోడుకొని రమ్మని, అక్కడ తనతో కళ్యాణం జరిపించమని ఆదేశించడం చేసి, అలాగే తన ఉన్నటువంటి శ్రీరంగ క్షేత్రంలో తన అర్చక పరివారాన్ని అందరినీ కూడా ఒకచోట చేర్చి ఆ రాచమర్యాదలతో వెళ్ళి ఆ గోదాదేవికి పల్లకిని తీసుకుని వెళ్ళి ఆమెను తీసుకుని మేళతాళాలతో తీసుకురమ్మని, శ్రీరంగ క్షేత్రానికి తీసుకురమ్మని వాళ్ళందరినీ కూడా పంపించడం అనేటటువంటిది స్వామి స్వయంగా చేయడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. ఆ ప్రకారంగా ఆమెను వల్లభదేవ మహారాజు విష్ణు చిత్తుల వారి దగ్గరికి వచ్చి తన కళను గురించి చెప్పడము, విష్ణు చిత్తుల వారు కూడా గోదాదేవి శ్రీరంగనాథుడినే పతిగా పొందాలని కోరుతున్నట్లుగా ఇవన్నీ తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి రాజాజ్ఞను అనుసరించి వీళ్ళు బయలుదేరడము, ఆ శ్రీరంగ క్షేత్రం నుంచి వచ్చిన అర్చక పరివారం అంతా వాళ్ళను సాదరంగా తీసుకువెళ్ళడము మొదలైనవన్నీ కూడా ఆ గోదా చరిత్రలో మనకు తెలుస్తాయి. అక్కడ శ్రీరంగ క్షేత్రానికి వచ్చినటువంటి ఆ గోదాదేవి రంగనాథస్వామి సపరివారంగా మేళతాళాలతో శ్రీరంగనాథుని సన్నిధికి వెళ్ళి ఆ పరమాత్మ పాదాలలో లీనం కావడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే, ఒక సీతా స్వయంవరం అనేటటువంటి దాంట్లో రాముడు శివధనుర్భంగం చేసి సీతాదేవిని పరిణయం ఆడడం అనేటటువంటిది మనకు స్వయంగా నడిచి వచ్చి కళ్యాణం ఆడడము ఇద్దరు ఉన్నటువంటి సన్నివేశం అది మనకు తెలుస్తూ ఉంది. అది సీతా కళ్యాణంగా చెప్పబడితే, రుక్మిణీదేవి హరిం పతిసేయుమమ్మ అంటూ పార్వతీదేవిని ప్రార్థించి ఆ పరమాత్మను పతిగా పొందడం అనేటటువంటిది కృష్ణుడు ఉన్నటువంటి సమయం అది. ఇక్కడ ఏమిటంటే అర్చామూర్తిగా కలియుగంలో నిరూపించబడినటువంటి పరమాత్మను పొందడం అనేటటువంటిది జరిగినటువంటి సన్నివేశంగా మనకు గోదా కళ్యాణం తెలుస్తూ ఉన్నది. ఇంకొకటి ఏమిటి అంటే, మనకు శ్రీరంగనాథుడు ఇక్ష్వాకుల కులదైవముగా చెప్పబడ్డటువంటి వాడు. శ్రీరంగపతిని తన పతిగా చేపట్టడం జరిగినందువల్ల సీతారాములకే ఆరాధ్య అయినటువంటి తల్లిగా మన అమ్మ ఆండాళు తల్లి చెప్పబడడం అనేటటువంటి ఇంకొక విశిష్టత కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆండాళ్ చరిత్రను మనం తెలుసుకున్నాము. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.